ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైతే సేవింగ్స్. ఈ వీడియోలో స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. నేను నిన్న వీడియోలో కటింగ్ కూడా అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ ఒక బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ లైనింగ్ అనేది రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద బక్రం ఉండాలండి. ఇక్కడ నేను పైపింగ్ అది ఏం యూజ్ చేయడం లేదండి, డైరెక్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో లైనింగ్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది మనకు రైట్ సైడ్ కనిపించేలాగా పెట్టుకొని దాని మీద లైనింగ్ మీద బక్రం అనేది పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం నెక్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద ఒక స్టిచ్ అయితే వేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా, దానికంటే ఒక పావు ఇంచు ముందరకి కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనము బ్యాక్ సైడ్ నీట్గా టర్న్ చేసినప్పుడు నీట్గా అనేది తిరుగుతుందండి, లేకంటే నీట్గా అయితే రాదండి ఫినిషింగ్. చూడండి, ఇలా అయితే కట్ చేయాలి ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే రౌండ్ తిరుగుతాయి, ఎక్కడెక్కడైతే ఎల్ షేప్స్ లాగా అలా వస్తాయి, అక్కడ సైడ్ మనం ఖచ్చితంగా కట్స్ అనేది ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల మనం స్టిచ్ చేసిన తర్వాత నీ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని అయితే టర్న్ చేసుకుందాం. చూడండి, టర్న్ చేసుకున్నాక ఎంత నీట్గా వచ్చిన షేప్. ఇప్పుడు దీని మీద మనం ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసుకుందామండి. అలాగే ఇలా ఇక్కడ ఆమ్ రౌండ్ చుట్టూ ఇక్కడ ఒక పావు ఇంచు మార్జిన్తో అయితే ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ అయితే మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ మీద మనం ఇలా అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా బ్యాక్ డాట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ వర్క్ స్టిచ్ చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం మనం 1 ఇంచ్ మార్జిన్ అయితే వదులుకున్నాం కదండి. సో ఫస్ట్ కట్ వర్క్ స్టిచ్ చేసుకోవడానికి ఇది లైనింగ్ మీద అండి. లైనింగ్ మీద మనం బక్రం షీట్ అనేది ఇలా పెట్టుకొని ఇటు సైడ్ వన్ సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. దీని విడ్త్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే తీసుకున్నానండి. అంటే మనకి ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని అయితే ఫస్ట్ ఈ పట్టీని అయితే రెడీ చేసుకొని దీని మీద ఇప్పుడు మనం కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేసుకుందామండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నేను ఇట్లా గుట్కాలు అయితే పెట్టుకున్నానండి. గుట్కాలు పెట్టుకుంటే మనకి క్రాస్ వెళ్ళకుండా స్ట్రైట్గా అనేది వస్తుంది మనకి స్టిచ్చింగ్. సో ఇప్పుడు రైట్ సైడ్ మీదకి ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ గుట్కాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్ట్రైట్గా అయితే పెట్టుకొని ఇప్పుడు మనం దీని మీద నుంచి స్టిచ్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ ఉన్నది ఫస్ట్ అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక పావు ఇంచ్ అయితే వదులుకొని ఇలా కటింగ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కొంచెం మిస్టేక్ అయిన క్లాత్ అనేది ప్రాబ్లం అవుతుంది, మరి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో లేట్ అయినా పర్వాలేదు, కానీ స్టిచ్చింగ్ మాత్రం నీట్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ మాత్రం ఇలా టక్స్ అయితే ఇలా కట్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు దీన్ని టర్న్ అయితే చేసుకుందాం. చూడండి ఒకసారి ఎంత నీట్గా అయితే వచ్చింది కదండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. ఇలా కట్ వర్క్ స్టిచ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు బక్రం షీట్ అనేది చాలా అవసరం అండి. అది మాత్రం తెచ్చుకోండి, బిగినర్స్కి తెలియకపోవచ్చు. సో చాలా మంది ట్రై చేసి నాకు రాలేదు అనుకుంటారు, కానీ బక్రం షీట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దానివల్ల మనకి షేప్స్ అనేది చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకొని అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ మనం హెమింగ్ అయితే చేసుకోవాలండి. స్టిచ్ చేసుకుంటే ఆడియో అనిపిస్తుంది. సో హెమింగ్ అయితే చేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ని కూడా మనం తయారు చేస్తున్నాను. కొంచెం వీడియో లాంగ్ అవుతుందని నేను ఆ స్టిచ్చింగ్ని మళ్ళీ చూపించడం లేదు, సేమ్ స్టిచ్చింగ్ని. ఇప్పుడు మనం పట్టి కూడా స్టిచ్చింగ్ చేయడం రాని వాళ్ళకు ఇది కూడా నేను చూపిస్తాను. దాని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం హుక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ ప్లేస్ చేయాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ సైడ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇది 2 ఇంచెస్ క్లాత్ అండి. 2 ఇంచెస్ క్లాత్ని మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో ముందు అంతే మార్జిన్ అయితే ముందు ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేసేయండి. వీడియో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. ముఖ్యంగా బిగినర్స్ చెప్తున్నానండి, ఫస్ట్ మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడం కంటే ఫస్ట్ మీరు స్ట్రైట్గా లైన్స్ కుట్టేది మాత్రం నేర్చుకోండి. దానివల్ల చాలా
మంచిదండి అది. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి స్ట్రైట్గా లైన్స్ ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నా కూడా దాన్ని నీట్గా స్టిచ్ చేయగలగాలండి. అంటే లైన్ స్ట్రైట్గా రావాలి, ఎక్కడైతే క్రాస్ రావాలో అక్కడ క్రాస్ రావాలి. అలాంటివి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. దాని మీద నుంచి ఇలా లైనింగ్ మీద పడేలాగా చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు స్టిచ్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక పావు ఇంచ్ పెట్టుకొని మిగిలింది కట్ చేసేయండి. ఎక్స్ట్రా కింద కూడా అండి సేమ్ ఒక పావు ఇంచ్ అనేది పెట్టుకొని మిగిలింది కట్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఇది నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసేయాలి. కంప్లీట్గా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ రఫ్ చేయాలండి. రఫ్ చేయకంటే కుట్ అనేది ఊసిపోతుందండి. సో ఫస్ట్ రఫ్ చేయాలి. ఫస్ట్లో రఫ్ చేయాలి, అలాగే ఎండ్లో కూడా మనం రఫ్ చేయాలండి. ఏ స్టిచ్ వేసిన తర్వాత ఏ స్టిచ్ వేసినా కూడా. ఇప్పుడు ఎక్కడైతే మనకి అని చూడడానికి నీట్గా లేకుండా థ్రెడ్స్ అయితే ఎక్కడెక్కడ కనిపిస్తాయో అక్కడ మనం నీట్గా అయితే కట్ చేయాలండి. ఇలా చేయడం వల్లనే మనకు బోటెక్ స్టైల్ ఫినిషింగ్ కానీ చూడడానికి లుక్ చాలా నీట్గా వస్తుందండి, క్లాసీగా. సో ఇక్కడ మనం హుక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూస్తాం కదా. ఇటువైపు సైడ్ మనం ఇప్పుడు లైనింగ్ మీద అండి ఇలా లైనింగ్ వైపు మనం ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక 3 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకోవాలండి. దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సేమ్ అండి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని పైకి ఇప్పుడు మనం ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో హుక్స్ పట్టీకి సేమ్ అదే మార్జిన్ మీద మనం ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకుందాం. మీరు 1/2 ఇంచ్ మార్జిన్ ఇంకా 1/2 ఇంచ్ అలా. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ పెట్టుకొని మిగిలింది కట్ చేసేయండి. ముందులాగే ఇక్కడ కూడా సేమ్ అండి. పావు ఇంచ్ పెట్టుకొని మిగిలింది కట్ చేసేయండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మనం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ అది ఇది కనిపిస్తుంది కదా, అది కట్ చేసేయండి నీట్గా. ఇప్పుడు మనం చూడండి బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కట్ వర్క్ కానివ్వండి, ఈ హుక్స్ పట్టి, ఈ నెక్ షేప్స్ కానివ్వండి, ఇక్కడ మనం డోరీస్ అయితే పెడతామండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగైతే ట్రై చేస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను.